శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము సామ్స్ 34:19 నేను చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, నాకెందుకు ఇన్ని ఆపదలను అనుకుంటున్నావు, కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయి అని నువ్వు అనుకుంటున్నావు కూడా. అయితే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి. దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో. ప్రియులరా, నీతిమంతుడు అబద్ధం ఆడడు. నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది. కానీ నీతిమంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి, వ్యాధి వచ్చి, గుండె జబ్బుతో నాన్న దేవుడిని నమ్ముకున్నారు. దేవుని స్వరం విన్నాడు ఆయన. దేవుని వెలుగు నాన్న గుండెను తాకిన తర్వాత నాన్న బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు. ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే ఆయన పని చేయాలి బాబు, దేవుని సేవకుడు అవుతాను అంటే, ఆయన వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేయాలా నేను అడుగుతుంటే నా పని చేస్తావని అడిగాడు. ఆయన పని అంటే ఎలా చేయాలి నాకేం తెలుస్తుందంటే, అప్పుడే ఆయనను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబిల్ స్కూల్లో నాన్నని సెలక్షన్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే, 1979వ సంవత్సరంలో విజయవాడలో సియోన్ బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత 8వ క్లాస్ చదివి ఉండాలి. అంటే 8th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. మీరందరూ కూడా 8వ తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్ పూర్తి చేయండి. మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం. మేము అడిగిన ప్రశ్నల జవాబులన్నింటికి మాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే, అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ. కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాతో చెప్పిన మాట ఏంటంటే, పెన్ను తీసి పేపర్ మీద పెడుతున్నప్పుడు 7వ తరగతి నాన్నగారు చదువుతూ సగంలో మానేశారు అనమాట. మరి 7వ తరగతి చదువుతూ మానేశానంటే అక్కడ తీసుకోరా ఆయన్ని. లేదు నేను 8th క్లాస్ అంటే ఇంక అక్కడ ఓకే అంటారు, అంతే. సర్టిఫికెట్లే చూపించి అంత అది లేదు ఆ రోజుల్లో. కానీ నీతిని కాపాడుకోవాలి కదా. నేను పాపములో నుండి వచ్చాను, నాకు యేసయ్య అంటే తెలియదు. ఇంత నీతిమంతుడు స్వరం విన్న తర్వాత ఇక నేను మళ్ళీ పాపం ఎలా చేస్తాను నేను? ఓకే, నువ్వు నన్ను పిలుచుకున్నావు కనుక ఇక్కడికి వచ్చాను నేను. వాడు నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదని ఆ అప్లికేషన్లో నా పేరు ఫలానా, నేను 7వ తరగతి చదువుతూ మానేశానని రాశాడు. వెంటనే అప్లికేషన్ ఇస్తే ఈ అప్లికేషను ఆ తీసుకున్న ఆఫీసులో మనుషుడు అలా పాడేసాడట బయట.
అదేమంటే నా అప్లికేషన్ అలా పాడేశారంటే 7వ తరగతి చదువుతూ మానేశానని రాశావు కాబట్టి అప్లికేషన్ అలా పాడేశాను. 8వ తరగతి అని రాస్తేనే తీసుకుంటాను. లేదండి, నేను 8వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదువుతూనే మానేశాను. మరి నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు ఆ రోజు నాన్నగారిని తీసుకోలేదు, వెనక్కి నెట్టేసేసారు. చదివినా చదవకపోయినా 8th క్లాస్ అని రాసిన వాళ్ళందరినీ తీసుకున్నారు. చాలా దుఃఖం. అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతికి రాజీ పడకుండా బ్రతకటం అంటే చాలా కష్టాలు ఎదురవుతాయి. యథార్థవాది లోక విరోధి అన్నట్టు నా తండ్రి చాలా అనుభవాలు నాకు చెప్తూ ఉండేవాడు. నేను 8వ తరగతిని రాస్తే అక్కడ ఏం ప్రాబ్లం లేకపోయినా వచ్చినా, కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా మనం. ఆయన ఎదుట మరలా ఈ అబద్ధం ఆడుతూ మళ్ళీ ఈ నామంలో ఎలా నిలబడతాం మనం? అందుకని ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదని 7వ తరగతి చదువుతూ మానేశానని పాడేశాడు నా అప్లికేషను. కానీ ఆ రాత్రి ఏడ్చాను నేను. ఆ రోజు మళ్ళీ సభలు జరుగుతున్నాయి, అక్కడ మీటింగ్స్. మళ్ళీ ఏం చెప్పారంటే, మీలో చాలామంది బైబిల్ ట్రైనింగ్ కావాలని వచ్చారు, మీది క్వాలిఫికేషన్ సరిగా లేక మిమ్మల్ని దూరం చేసేసాం. కానీ సభలు అయిపోయిన తర్వాత 3వ రోజు మరలా మీ సాక్ష్యాలను బట్టి మేము తీసుకుంటాం, మీ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మరలా అప్లికేషన్ పెట్టుకోండి, మీ సాక్ష్యాన్ని బట్టి మీ సాక్ష్యములో బలం ఉంటే అది మాకు నచ్చితే మరలా మేము తీసుకుంటామంటే అందరూ నిలబడ్డారు. అప్పుడు నా తండ్రి ఎలా మార్పు చెందాడో, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడో, ఆయన దేవుని స్వరం ఎలా విన్నాడో, దేవుని వీలుగా ఆయన గుండెని ఎలా తాకిందో అవన్నీ చెబుతుంటే అక్కడున్న సేవకులు ఏడ్చేసారటండి. దుఃఖం వచ్చి, ఇంత నీతిని కాపాడుకున్నావా? నేను 7వ తరగతి చదువుతూ మానేశానని అది రాసినందుకు నన్ను పక్కకు పెట్టేశారు, కానీ నేను నిజమైన దేవుని పిలుపు కలిగి ఉన్నాను, నా పిలుపుతో వచ్చాను అని చెప్తే వెంటనే బైబిల్ ట్రైనింగ్లోకి తీసుకున్నారట. అంటే ఆ రోజు చూడండి, ఆ ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన చిన్న అబద్ధం ఆడితే ఆయనకు అంత కష్టం లేకపోను, కానీ ఆ చిన్న అబద్ధం కూడా ఆడకుండా జీవించాలి, పలకకూడదు మనం. నేను నా బ్రతికేదో అది దేవుని ఎదుట ఒప్పుకున్నాను, నేను మనుషుల వైపు నేను చూడకూడదు, దేవుని వైపు చూడాలని అనుకున్నాడు. నా తండ్రి నీతిని కాపాడుకోవడంలో బలమైన పునాది వేసుకున్నాడు. ఆ నీతే ఈరోజు మా కుటుంబాలని బహుగా చిగురింప చేస్తూ ఉంది. ప్రియులరా, నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ బలమైనటువంటి విజయానికి దారితీస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎంత మంచి మాట చూడండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ జీవితంలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంటే అసలు నేను బ్రతకనివ్వట్లేదు, నేను ఏడుస్తున్నావా? నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు ఈ లోకం అని ఏడుస్తున్నావా? అయినా నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి ఆయన చూశాడు. ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆ ఆపదలన్నిటిలోంచి ప్రభు నేను విడిపిస్తూ ఉన్నారు. నీకున్న కష్టము, నీకున్న చెర, బాధ నుండి దేవుడు డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఏసైకి వందనాలు, ఇసాకయ్య గారి వందనాలనైనా. నాది చాలా గొప్ప సాక్ష్యము. మేము రిషబ్ బ్రాహ్మణ కుటుంబంకి చెందిన వారం మేము. కానీ నాకు తండ్రి, నేను జీవితంలో అన్నీ కోల్పోయాను. యవనస్తుడైన నా కుమారుని కోల్పోయి నేను డిప్రెషన్లో ఉన్న టైంలో మేము దీపారాధన చేసేవారము. కానీ ఆ ఆరాధన వల్ల నాకు ఏమీ జరగలేదు. నేను ఆ దేవుళ్ళని అందరినీ వదులుకొని నేను డిప్రెషన్లో 6 నెలలు మంచంలో ఉన్నప్పుడు నా భర్త నాకు అన్నీ చూసుకున్నాడు. కానీ నేను చనిపోదామని ప్రయత్నించిన టైంలో నా భర్త నాకు ఇసాకయ్య గారిని టీవీలో చూపించి, నువ్వు కోల్పోయి నీ కుమారుడు నీకు మళ్ళీ తిరిగిస్తాడు, చూడు ఈ అద్భుతాలని చెప్పాడు. మాకు కులంతో మతంతో ఏమీ పని లేదని మా వాళ్ళు మొత్తం నన్ను వద్దన్నా కూడా నేను కోల్పోయి నా బిడ్డను నేను మళ్ళీ పొందుకోవాలని ఇసాకయ్య గారిని టీవీలో చూసి డిప్రెషన్లో 6 నెలలు ఉన్న మనిషిని నా భర్త ఇక్కడ తీసుకొచ్చి ఒంగోలులో ఈ తైలాభిషేకాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ జనాన్ని వాడిని చూసిన తర్వాత నాకు నమ్మకం కలిగి
నేను ఇప్పుడు 17 నెలలు నా కొడుకు చనిపోయి నేను అదేలో ఉంటే మాకు అప్పులు ఉన్న ఇల్లు అమ్ముడు పోవాలని కోరుకుంటే ఇల్లు మా అబ్బాయి చనిపోయాడు, సూసైడ్ చేసుకున్న ఇంట్లో ఎవరు ఇళ్ళ పక్కన వాళ్ళు ఎవరు కొనుక్కోవడానికి వచ్చినా ఏదో ఒకటి చెప్పి చెడగొడుతున్నారు. ఇసాకయ్య గారి కాడికి వచ్చి 2 నెలల క్రితం నాకు అభిషేకించి నీ ఇల్లు అమ్ముడు పోయిద్ది పోమ్మా అన్నాడు. ఇల్లు అమ్ముడు పోయింది. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. అట్టాగే ఇసాకయ్య గారి దీవెనతో పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కూడా ఆయన గర్భద్వారాలు తెరిచారని అది విని నేను టీవీలో చూసి అప్పటి నుంచి నేను యేసయ్యను నమ్ముకొని మా చుట్టాలందరూ నన్ను ఎవరు ఇళ్ళకి రానికపోయినా నేను అందరినీ వదులుకొని నేను యేసయ్యనే నమ్ముకొని నేను చర్చికి వెళ్తున్నాను. నా భర్త నాకు తోడుగా ఉన్నాడు. నేను అందుకని ఆరాధనకి వస్తానే ఉన్నాను. మా ఇల్లు ఈ నెలలో అమ్ముడు పోయింది. ఆ సాక్ష్యం చెప్పుకోవడానికని వచ్చాను. నా గొప్ప సాక్ష్యాన్ని నాయన యేసయ్య చెప్పినందుకు యేసుక్రీస్తు నామంతో వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు రమ్య, మాది కల్లగుంట గ్రామం, నాగులపుపాడు మండలం. నా పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు అంటే, సరేనమ్మా నీకు ఇదే నెలలో కన్సీవ్ అవుతావు అన్నారు. నేను అదే నెలలో కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత అయ్య దగ్గరికి వచ్చి చెప్పాను. తర్వాత 3వ నెలలో స్కానింగ్ అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి నాకు మేనరికం అండి మాది, నాకు అన్ని టెస్టులు చేసి ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలాగా చూడండి అని అన్నాను. అంటే వాళ్ళు ఒక టెస్ట్ చేసి, అమ్మ బేబీకి బ్రెయిన్ ఎదుగుదల లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఇలా చెప్పారు, డాక్టర్లు తీసేయాలి అని అన్నారు. అప్పుడు ప్రేయర్ ఆయిల్ పూసుకొని, అదే టైంలో వర్షాలు పడుతున్నాయి, ప్రేయర్ ఆయిల్ పూసుకొని నాకు ఈ బిడ్డ కావాలని డాక్టర్లందరితోటి అన్నాను. అన్న తర్వాత సరేనమ్మా నువ్వు ఉమ్మనీరు టెస్ట్ చేయించుకో, ఎలాంటివి ఏమైనా ఉన్నా కూడా నువ్వు అప్పుడు ఉంచుకుందుకో అని అన్నారు. నేను ఉమ్మనీరు టెస్ట్ 5వ నెలలో చేసుకున్నాను. వెళ్ళిన తర్వాత అమ్మ 15 రోజులకి రామ్మ నీ టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి అన్నారు. వచ్చిన తర్వాత నీకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా, నీ బేబీకి అంతా బాగానే ఉంది, నువ్వు ఉంచుకున్నందుకు అన్నారు. అప్పుడు నేను అయ్యగారికి చెప్పి చేయించుకున్నాను ప్రార్థన. అయ్యగారు నాకు బేబీ కావాలి, నాకు అన్నీ బాగుండాలని సాక్ష్యం చెప్తానని చెప్పాను. అందుకని నేను స్పాన్సర్ కూడా చేశాను. ఇదే నా సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు ఎస్తేరు, కుందుర్తి, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వివాహం జరిగి 3 సంవత్సరాలైనా తను గర్భఫలం పొందుకోలేదు. గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల హాస్పిటల్లో చూపిస్తే ఈ గర్భం రావడం ఆలస్యం అవుతుంది అని డాక్టర్స్ చెప్పారు. చెప్పిన తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి రావడం ప్రారంభించారు. వస్తూ ఉండగా వారు వేరే ఊర్లకి పనులకి వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడికి వచ్చేసరికి తను గర్భవతిగా ఉండాలని ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళారు. డిసెంబర్ నెలలో వారు రావాలని దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తనకి గర్భాన్ని ఇచ్చారు.
తను కన్సీవ్ అయింది, కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 3 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా తను గర్భఫలం పొందుకుంది, కుమార్తె పుట్టిందని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు రుచిత, కుందుర్తి, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చింది. వివాహం జరిగిన తర్వాత మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత తను కుమారుడు కావాలనుకుంది. తర్వాత గర్భవతిగా 3వ నెల ఉండగా తనకి మళ్ళీ అబార్షన్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి కంటిన్యూస్గా ఇక్కడ తను తైలాభిషేకానికి ప్రతి నెల వస్తూ ఉండగా దేవుడు తనకి మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తను ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి 2 కుమార్తెలు ఉన్నారు, నాకు కుమారుడు కావాలని తను ప్రార్థన చేయించుకున్న విధంగా దేవుడు తనకి కుమారుడిని ఇచ్చాడండి. తర్వాత కన్సీవ్ అయింది, గర్భవతి అయిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసిన విధంగా కుమారుడు పుట్టాడని తన సాక్ష్యం చెప్తుంది. 2 కుమార్తెలు పుట్టిన తర్వాత కుమారుడు కావాలని దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తనకి గర్భఫలాన్ని, కుమారుడిని ఇచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు బాబురావు, విక్టోరియా, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. తను గర్భవతి అయింది, కానీ తను హార్ట్ బీట్ లేదని ఆ బేబీని తీసేయడం జరిగింది. తర్వాత మళ్ళీ గర్భఫలం పొందుకోలేదు, హాస్పిటల్స్కి తిరిగారు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఐయుఐ చేయించుకోవాలనేవారు, లేకపోతే మందులు వాడాలని చెప్పేవారు. కానీ వారైతే విశ్వాసంతో దేవుడే ఇస్తాడని తను ఎటువంటి మందులు వాడలేదు, ట్రీట్మెంట్ అది చేయించుకోలేదు. తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకం గురించి విని 2023 నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి రావడం వారు మొదలుపెట్టారు. నవంబర్ నెలలో వారు మొదలుపెట్టి వస్తూ ఉండగా 2024 నవంబర్లో తను కన్సీవ్ అవ్వడం జరిగింది. అలానే వారు కుమారుడు కావాలని దైవజనులను అడిగి ప్రార్థన చేయించుకున్నారు. అదేవిధంగా దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మీకందరికీ నా వందనాలు. ఇస్సాకయ్య పాస్టర్కు నా మనసు పూర్తిగా వందనాలు. మాది సిఎస్ పరము.
నా పేరు ప్రేమేల, మా ఆయన పేరు దేవసాయము. నా కోడలు, నా కూతురు. కానీ నా కోడలకి నా కొడుకు గర్భఫలం లేదని ఇసాక పాస్టర్ కాడికి వచ్చినప్పుడు ఆయన చేత నా కోడలకి కాయిప్పించిన. కానీ నా కూతురికి కూడా గర్భఫలం కావాలి, నా కూతురికి నా కోళ్ళకి గర్భఫలం కావాలి, ఇద్దరికీ మగపిల్లలు కావాలి. మరి మాకు ఆడపిల్ల సంతానం మగపిల్లలు కావాలని నేను కోరుకున్నప్పుడు నా కూతురికి నా కోళ్ళకి ఇద్దరికి మగపిల్లలు మరి కలిగినరు. ఇది నా సాక్ష్యం, చిన్న సాక్ష్యం. దేవుడు మమ్మల్ని దీవించినాక ఏసాక పాస్టర్కు నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు ఎలిజబెత్, మా హస్బెండ్ పేరు ప్రతాప్. మేము కనిగిరి నుంచి వచ్చి ఉన్నాము. కనిగిరిలో ఉంటూ ఇక్కడ ఒంగోలులో ఉంటున్నాము. నాకు 2 అమ్మాయిలు. అబ్బాయి కావాలని సంవత్సరం నుంచి అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాను. అయ్యగారు నాకు అబ్బాయి కావాలి అయ్యగారు అని అడిగినప్పుడు, అమ్మ ఈడుగో అబ్బాయి అని యాపిల్ పండు ఇచ్చాడు. ఇదిగో అబ్బాయిని తీసుకొని వచ్చాను. దేవుడికే మహిమ కలుగును గాక. వీరికి 2 పాపలు పుట్టిన తర్వాత కుమారుడు కావాలని ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని, కుమారుని ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు సంధ్య. వీరు దర్శి దగ్గర తూర్పు వెంకటాపురం నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకు వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత కుమారుడు కావాలని వారు ఇక్కడికి వచ్చి దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు మళ్ళీ తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. 2 కుమార్తెలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు గర్భఫలాన్ని, కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు శ్యాంబాబు, సంతమ్మ. వీరు పొదిలి నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత వారికి కుమారుడు కావాలని ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ వారికి పొందుకోలేకపోయారు గర్భఫలము. తర్వాత టీవీలో ప్రార్థనా శక్తి వాక్యం చూసి దైవజనుల దగ్గరికి వారు ఇక్కడికి వచ్చి
ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుని గర్భఫలం కోసం అడిగినప్పుడు దైవజనులు పుడతారని వారికి ప్రార్థన చేసి పంపించారు. అలానే దైవజనులు ప్రార్థన చేసిన విధముగా వారికి వివాహం జరిగిన తర్వాత 2 కుమారులు పుట్టిన 10 సంవత్సరాలకి దేవుడు వారికి మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చారు. కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వారి కుమారుడు కోసం అడిగారు. 2 కుమార్తెలు ఉన్నారని అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. అలానే ఆ కుమార్తెలు 2 పుట్టిన 10 సంవత్సరాలకి దేవుడు మళ్ళీ వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. అలానే కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.